ఏం బాబాయ్ ఎలా ఉన్నారు? ఇప్పుడు గుర్తొచ్చానా? నేను ఎక్కడ మర్చిపోయానమ్మా, నిన్ను చూద్దామని కార్లో వస్తుంటే కాలు చెడిపోతే షోరూమ్కి వెళ్ళి కొత్త కారు కొనుక్కొని మరీ వేసుకొచ్చానమ్మా. ఊరుకోండి బాబాయ్, మీరు మరీ నువ్వు లోపలికి రండి. ఏంటమ్మా ఇంట్లో ఏం సామాన్లు ఏంటున్నాయి? మన స్పందన చెప్పి 4 చైర్లు 2 టేబుల్ పురమాయించుకుంటా. అయ్యో మాకేం అవసరం లేదు బాబాయ్, ఇవి సరిపోతాయి. నీకు అన్ని మొహమాటాలే, చల్లగా ఉంటది. 2 ఏసీలు పురమాయించుకుంటా. ఏమొద్దు, మీరు ముందు అన్నం తిందురండి. అన్నం అంటే గుర్తొచ్చింది, మన ఊర్లో పులుసు వచ్చింది, ఓ 4 పురమాయించుకుంటా. బాబాయ్ ఏదో ఒకటి పురమాయించే వరకు మీరు ఉండలేరా బాబాయ్? చూడమ్మా, మనకు తెలిసిన చాలా మంది ఉన్నారు. ఒక్క ఫోన్ కొడితే 2 నిమిషాల పనులు అవుతాయి. పురమాయించుకుంటా. బాబాయ్ గారు, మీ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయనుకుంటాగా, ముందు వాటిని పురమాయించండి, తర్వాత మాకు కావాల్సినవి పురమాయిద్దు. నీకు తెలుసా వదినా, నిన్న నైట్ మన పక్క వీధిలో దొంగలు పడి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి పట్టుకుపోయారంట. అవునా? మరి పోలీసులు వచ్చారా? వచ్చారు గానీ ఇప్పటి వరకు ఆ దొంగ ఆచూకి తెలియలేదంట. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి వదినా, అన్ని రోజులు మనవి కాదుగా. అమ్మో, అర్జెంటుగా డోర్లకు అన్నిటికీ లాకులు వేసుకోవాలి. ఈ తాళం చెవులు అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్ లో దాచిపెట్టాలి. ఈ ఎల్లిపాయ బుట్టలో ఒకటి పెడదాం. ఏంటి ప్రవళిక, తలుపులకు నన్ను తలారేస్తున్నావు? ఏం జరుగుతుంది? పక్క వీధిలో దొంగలు పడ్డారంటండి, అందుకే ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేస్తున్నా. మన ఇంట్లో ఏముందని పట్టుకెళ్తాడే. మన ఇల్లు చూసి వాడికే జాలి వేసి వాడు సొంత డబ్బులు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అది కూడా కరెక్టే అండి. అమ్మో లేట్ అయిపోయింది, డోర్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోయా. లాక్ ఏమేస్తావులే. సిటీలో దొంగలు ఎక్కువయ్యారు మేడం, తలుపులని వేసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. మా ఇంట్లో బంగారం అంతా బ్యాంకుల్లో, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లో తప్ప క్యాష్ ఉంటే కదన్నా. ఒకవేళ వాడికి అవి దొరికినా పిచ్చి ఎక్కి అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఎంతసేపు రెడీ అవుతారు ప్రవళిక? బయటికి వెళ్దామని టార్చర్ చేస్తారు, తీసుకెళ్తానే రోజంతా రెడీ అవుతూనే ఉంటారు. మీకు ఏముందండి, ప్యాంటు చొక్కా వేసుకుని వస్తారు, మాకు అలా కాదు. సర్లేండి పదండి. అయిపోయింది, ఏది అవ్వకూడదు అనుకున్నాను అదే జరిగింది. ఏమైంది ప్రవళిక, పిల్ల ఏమైనా ఎదురొచ్చిందా? అది వచ్చినా పర్లేదు, దానికన్నా పవర్ఫుల్ మన ఎదురుంటే సూర్యకాంతం ఎదురొచ్చింది. ఏదో ఒక అశుభం జరుగుతుంది. నేను చెప్పానా ఆవిడ ఎదురొస్తే ఏదో ఒకటి జరుగుతుందని. ఏం కల్లో ఏమో, చూసిన సెకండ్ కి విధ్వంసం సృష్టిస్తుంది మహాతల్లి. ఊరుకో ప్రవళిక, టైర్ పంచర్ అయితే ఆవిడేం చేస్తుంది? నువ్వు నీ మూఢ నమ్మకాలు. ఏంటండి ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేద్దామని ట్రిప్ కి వస్తే సగం రోజు అంతా ట్రాఫిక్ లోనే అయిపోయింది. ఇంకెప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి రిటర్న్ అవ్వాలి? ఇప్పుడు రిటర్న్ అవ్వకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాం ప్రవళిక. సరిపోయింది, వీకెండ్ ట్రిప్ లా లేదు, ట్రాఫిక్ ట్రిప్ వచ్చినట్టుంది. మమ్మీ నా స్కూల్ బ్యాగ్ అప్పుడే చినిగిపోయింది, బుక్స్ అన్ని ఖరాబ్ అయ్యాయి. అప్పుడే ఇలా చినిగిద్దే, అసలే 100 రూపాయలు పెట్టుకున్నాను. నువ్వు సెకండ్ హ్యాండ్ బ్యాగ్ కొని ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ లా ఉండాలంటే ఎలా మమ్మీ? ఏంటి సెట్ అయ్యారా? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు, ఫుల్ కుట్ల మీద కుట్లు వేస్తా, ఫస్ట్ హ్యాండ్ కన్నా బాగా పనిచేస్తుంది. ప్రవళిక, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ 1+5 ఆఫర్ షర్ట్స్ కొనొద్దని? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి, మొత్తం జరిగిపోయింది. ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఊరుకోండి, మీరు మరీ చెప్తారు. వాడు 1+4 ఇస్తా అంటే నేను బతిమలాడి 1+5 తీసుకొచ్చా. మీరు సరిగ్గా వాడకుండా నన్ను అంటారేంటి? నీకు కొనవని పంపించడం నాకు బుద్ధి లేదు. ప్రవళిక, ఎందుకు ఇంత కాస్ట్లీగా కొన్నావు? కొనేవేవో ఒకేసారి మంచి బ్రాండెడ్ కొన్నామనుకోండి, లాంగ్ లాస్టింగ్ వస్తాయి అండ్ చాలా రోజుల వరకు కూడా చూసుకోకర్లేదు. అదే కకృతి పడి 1+2 కొన్నామనుకోండి, దానికి ఎక్స్ట్రా రిపేర్లు అంటూ ఇంకా ఎక్స్ట్రా తగలేయాల్సి వస్తుంది. అది కూడా కరెక్టేలే. అమ్మయ్య దొరికింది. ఎంతసేపటి నుంచి వెతుకుతున్నా ఈ గోరింటాకు చెట్టు కోసం. అమ్మో, ఓనర్లు చూసారు. ఏం చట్నీ చేసావు మమ్మీ? ఇది చట్నీ కాసువి, గోరింటాకు చేతికి పెట్టుకుంటే చాలా మంచిది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది, హ్యాండ్స్ కి మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది. మరి స్మెల్ ఏంటి అలా ఉంది? నేచురల్ గా దొరికేవి ఏవైనా ఇలానే ఉంటాయి సువి. ఎంత మంచిదైనా నాకు వద్దు, ఆ వాసనకే నాకు కడుపులో తిప్పుతుంది. కావాలంటే నువ్వు పెట్టుకో, నాకు మాత్రం పెట్టద్దు. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. ఏంటి మమ్మీ, ఏదైనా ఫంక్షన్ ఉందా? మెహందీ ప్యాకెట్స్ తీసుకొచ్చా? ఇదేదో సీజన్ అంటే ఈ టైంలో హ్యాండ్స్ కి పెడితే మంచిది అంటున్నారు, అందుకోసమే తీసుకొచ్చా. ఇలా ఏది పడితే అది పెడితే లేని రోగాలు కొని తెచ్చుకోవడం అవుతుంది. కుదిరితే ఫ్రెష్ గా తెచ్చిన గోరింటాకు పెట్టుకోవాలి, అంతేగాని ఇలా కోళ్ళు మెహందీలు కాదు. వెల్కమ్ బ్యాక్ టు డే 4 దేవి నవరాత్రి. ఈ 9 రోజుల పాటు అమ్మవారికి తాంబూలం అందించాలనేసి నేను 4వ రోజు కూడా వెళ్ళాను. అదే విధంగానే అమ్మవారికి సమర్పించాను. ఆ రోజు అలంకరణ చాలా అద్భుతంగా ఉన్నింది. ఇంకా కుంకుమార్చనకి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్ గా మనకి డే 3న 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ప్రవళిక రిచ్చక ఛానల్ కి. ఆ రోజు అనుకోకుండా మనం తొలి పూజ చేయడం అంతా కూడా ఒక వ్లాగ్ తీసి నిన్ననే అప్లోడ్ చేశాను. ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఎప్పట్లాగే కుంకుమార్చన పూజారయ్యలు అద్భుతంగా చేశారు. ఫైనల్ గా మంగళహారతి కూడా ఇచ్చేశారు. హారతి
హారతి కళ్ళకి అద్దుకొని ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాం. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ రా అనింటే ఎందుకా అనుకున్నా ఆ రోజు మా వారు ఆఫీస్ నుంచి వస్తూ నాకు ఇలా చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. 6 మిలియన్ సందర్భంగా చిన్న కేక్ కటింగ్ ఉన్నింది. సెలబ్రేషన్స్ ఎవరైనా కేక్ కటింగ్ మటుకు మా వాడే చేయాలి. ఈ విధంగా అయితే మా పిల్లలతో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.